దిశ ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తయారు చేసింది. పోలీస్ మాన్యువల్ కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ వెల్లడించింది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు ఎన్కౌంటర్ జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్ లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని, వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసులు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ రిపోర్టును ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను అందించింది. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పోలీస్ మాన్యువల్స్ కు విరుద్ధంగా విచారణ జరిగిందని సిర్పూర్కర్ కమిషన్ తెలిపింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్ కాపీ రూపంలో కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను హైకోర్టుకు పంపించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక గోప్యంగా ఉంచాలని లాయర్ శ్యామ్ దివాన్ చీఫ్ జస్టిస్ ను కోరారు. అయితే నివేదికలో గోప్యమేమీ లేదని, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం తెలియజేసింది. తాము కమిషన్ వేశామని, కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని సీజేఐ వెల్లడించింది. నివేదిక బయట పెడితే న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపిస్తోందని లాయర్ వెల్లడించారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తి లేదని సీజేఐ స్పష్టం చేశారు. దిశ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపించేశారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామండి. అదే రకంగా ఏదైతే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న వాళ్ళు, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏదైతే ఈ పని చేయకూడదని ప్రజలకి చెప్పాల్సిన వాళ్లే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని మమ్మల్ని మేము ప్రాణరక్షణ కోసం కాల్ చేసినాం నలుగురిని అంటే, ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని కాల్చామంటూ ఇది ఒక రిపోర్ట్ గా ఫ్రేమ్ చేస్తూ వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్లే చేశామంటూ పబ్లిక్ ని పబ్లిక్ ని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది చట్టరీత్యా నేరం. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అది కూడా చట్టం తెలిసిన వాళ్ళు అంటూ ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటో ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎన్కౌంటర్ ఫేక్ అంటే సాధారణకి ఎటువంటి శిక్ష పడుతుందో ఒక ఎంప్లాయీకైనా అదే శిక్ష పడుతుంది, ఒక హయ్యర్ అఫీషియల్ కైనా అదే శిక్ష పడుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కైనా అదే శిక్ష పడుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేక్ అంటే పడేటటువంటి మర్డర్ సెక్షన్ 302 గానీ, వాళ్ళ జాబ్ పోవడం గానీ, లేకపోతే వాళ్ళ మీద పడే పర్యవసానాలు ఏదైనా కానీ ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఈ నలుగురు నిందితులు నిర్దోషులని 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే వీళ్ళ పోయిన ప్రాణాలు తీసుకురాగలుగుతారా? సో చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదండి. ఇది మళ్ళీ ఇంకొక గొప్ప జడ్జిమెంట్ గా కావాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితమైన పనిష్మెంట్ జరగాలి. ఈ రోజున సిర్పూర్కర్ కమిషన్ యొక్క నివేదికని సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వి రమణ గారు రివీల్ చేశారు. నివేదిక ప్రకారం సమ్ ఫాల్ట్ ఫైండ్ విత్ ది అఫీషియల్స్. సో ఈ యొక్క ఎన్కౌంటర్ అనేది ఫేక్ అనేది రుజువైంది కాబట్టి తక్షణం చర్యలు తీసుకునే నిమిత్తం ఆ కన్సర్న్డ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించడం జరిగింది. ఈ యొక్క నివేదిక, సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికని ఈ యొక్క కేసులోని అందరు పార్టీలు కూడా సప్లై చేయాల్సిందిగా కమిషన్ యొక్క న్యాయవాదికి ఆదేశించారు. ఇది న్యాయ వ్యవస్థపై చేసిన గొడ్డలిపెట్టు. మీరు న్యాయస్థానం వెళ్తే
న్యాయస్థానం వెళ్తే మీకు న్యాయం జరగదు, సంవత్సరాలు పడుతుంది. మేమైతే ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తున్నాం అని చెప్పి చేసిన ఎన్కౌంటర్ ఇది. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద పబ్లిక్, ఇట్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ది రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇది ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఈ డిలేకి కారణం ఏంటంటే ప్రభుత్వాలు తగినంత కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, తగినంత మంది జడ్జిని ఏర్పాటు చేయకపోవడం, తగినంత సిబ్బంది ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ యొక్క కేసులు డిలే అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో డిలే, ఆ సాక్షులు హాజరు కావడంలో డిలే, వాళ్ళ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ చేయడంలో డిలే. ఈ డిలే వల్ల జాప్యం జరుగుతుంది తప్ప న్యాయ వ్యవస్థ కావాలని ఇంటెన్షనల్ గా ఏది డిలే చేసే అవకాశం లేదు. దిశ ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తయారు చేసింది. పోలీసు మాన్యువల్ కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ వెల్లడించింది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు ఎన్కౌంటర్ జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్ లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని, వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసులు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ మనకి లైవ్ లో అందిస్తారు. రమణ, కమిషన్ ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పింది, అదేవిధంగా పోలీసులకు శిక్ష పడాలని చెప్పింది. వారికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం కనిపిస్తోంది ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకి? అవసరం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హైకోర్టులో కూడా మళ్ళీ దీని మీద వాదనలు జరుగుతాయి. అంటే ప్రధానంగా ఏదైతే సిర్పూర్కర్ కమిషన్ సంబంధించి అయితే ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక ఫైనల్ నివేదికను మాత్రం ఆల్రెడీ గత ఫిబ్రవరి 29వ తేదీన సుప్రీంకోర్టుకు ఆ నివేదికను సమర్పించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈరోజు దీనికి సంబంధించి విచారణ జరిగిన సందర్భంలో మనం సీజీఐ చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో హైకోర్టులోనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో చర్చ జరిగిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేస్తుందనే విషయాన్ని కూడా సీజీఐ చెప్పారు. అయితే ఈ అంశాలన్నీ ఏదైతే నివేదిక సమర్పించారో నివేదికల అంశాలు బహిర్గతం చేయకుండా చూడాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరినప్పుడు మాత్రం ఎందుకు ఇంకా దీన్ని బహిర్గతపరచకుండా ఆపాల్సిన అవసరం ఉంది. అంతా ప్రజల మధ్యలో జరిగినటువంటి విచారణే కాబట్టి దీన్ని బహిర్గతపరచాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఏదేమైనా అంటే మొత్తం మీద కమిషన్, సిర్పూర్ కమిషన్ దాదాపు 387 పేజీలకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి నివేదికను, సుదీర్ఘమైన నివేదికను అందించి చెప్పాలి. అంటే ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు, ఎవరైతే ఎన్కౌంటర్లో పాల్గొన్నారో అధికారులను విచారించారు, కింది స్థాయి సిబ్బందిని విచారించారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే దిశ కేసులో నిందితులు అంటే చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఈ మొత్తం అన్ని విచారణ సందర్భంగా పోలీసులకు ఇటు అధికారుల మధ్య ఏదైతే కన్వర్సేషన్ సంభాషణ జరిగిన సందర్భంలో అనేక విషయాల్లో ప్రశ్నలు అడిగినప్పుడు వారికి సంబంధించి దాట వేసే ప్రయత్నం చేయడమో లేకుంటే ఒక అధికారికి చెప్పిన దానికి పొంతలు లేకుండా ఉండడం లాంటి జరిగిన విషయాన్ని ప్రత్యేకంగా కమిషన్ చెప్పడానికి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కొంతమంది ఏమో మామూలుగా ఎప్పుడైతే ఎన్కౌంటర్ స్పాట్కి అంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన సందర్భంలో లైట్ ప్రధానంగా డ్రాగన్ లైట్స్ వాడామని ఒక అధికారి చెప్పారు, కానీ ఇంకొక అధికారి మాత్రం అప్పటికే తెల్లారింది కాబట్టి మేము డ్రాగన్ లైట్స్ వాడే అని చెప్పారు. ఇట్లా పొంతలేని సమాధానం చెప్పారనే విషయాన్ని కూడా కమిషన్ ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానంగా నిందితులు ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత వారు షాద్నగర్ పిఎస్కు తరలించబడ్డారు. ఏదైతే చటాన్పల్లి లిమిట్స్లో జరిగింది కాబట్టి షాద్నగర్ పోలీసులు ముందు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డు చేసిన సందర్భంలో నిందితులు చెప్పిన దానికి ఆ తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎవరైతే అప్పటి పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడిన మాటలకి అసలు పొంతన లేదనే విషయాన్ని కూడా రికార్డు రూపంలో నివేదికను ప్రధానంగా కమిషన్ అందించడం జరిగింది. అందులో కూడా చాలా కీలక సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ రిపోర్ట్ కి విరుద్ధంగా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు చెప్పిన దాన్ని మాత్రం ఒక పొలాల ప్రాంతాల్లో తవ్వి పెట్టారు అనేటువంటి విషయాన్ని పోలీసుల అధికారులు, విచారణ అధికారులు చెప్పినట్టుగా కూడా ఆల్రెడీ కమిషన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక ఎన్కౌంటర్ జరగడానికి అంటే అంత దూరం వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాచాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని కూడా కమిషన్ అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారుల దగ్గర సమాధానం లేని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు విచారణ సందర్భంగా ఏదైతే సేఫ్ రూమ్ అని చెప్పేసి ఒక ప్లేస్లో విచారించామని చెప్పేసి అధికారులు చెప్పారు, కానీ ఆ సేఫ్ రూమ్ ఎక్కడ ఉంది, ఆ సేఫ్ రూమ్ సంబంధించిన వివరాలు కూడా పూర్తిస్తారని చెప్పలేరు. కానీ ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్కు సంబంధించి ఒక హోటల్ గది రూపంలో చెప్పారు. మరి దానికి సంబంధించి అసలు ఎంత ఛార్జ్ చేశారో అలాంటి వివరాలు కూడా అందులో ప్రస్తావించలేదని కూడా ఇటు కమిషన్ చెప్పడం జరిగింది. ఇక సేఫ్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్కి అంటే ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి కేవలం
గంట మార్గాల్లోనే రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ వీరు పోలీసులు చెప్పిన దాని ప్రకారం దాదాపు 3 గంటల సమయం పట్టిందని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే 3 గంటల తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరితే అక్కడ చేరుకునేసరికి 5:30 అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి అక్కడికి కేవలం గంట సమయమే తీసుకోవాలి. కానీ అంత సమయం ఎందుకు తీసుకుంది? ఇలాంటి పొంతలేని అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని క్లియర్గా ప్రస్తావించాలి. ఖచ్చితంగా ఇది ఫేక్ ఎన్కౌంటరే. వారందరినీ కూడా అంటే అప్పుడు ఏదైతే దిశ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తున్న సమయంలో ప్రజల ఆగ్రహాన్ని, ఎందుకంటే శాంతి భద్రతల విషయం కాబట్టి పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ఎన్కౌంటర్కు పోలీసులు పాల్పడ్డారనేటువంటి కీలక విషయాన్ని ప్రధానంగా ఈ కమిషన్ సిర్పూర్కర్ కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించాలని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడైతే పంచనామా చేస్తారో ఆ పంచనామా సంబంధించిన అధికారులు చెప్పిన విషయాలు కూడా చాలా సిల్లీగా ఉన్నాయి, చాలా చిన్న చిన్న విషయాలుగా చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. పొలాల్లోకి అంత దూరం తీసుకెళ్లి అక్కడ అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి పొలాలకు చాలా దూరం ఉంది, అలాంటి ప్లేస్కి వెళ్ళి మరి దాచిపెట్టినట్టుగా వారు ఏదో చెప్పారో అవన్నీ కూడా చాలా అంటే అర్థం లేకుండా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే విచారణ చేస్తున్న సమయంలో అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వారు ఇసుక మాపై చల్లారు, కళ్ళలో చల్లిన తర్వాత పారిపోయారని చెప్పారు. కానీ అలాంటి అక్కడ ఇన్సిడెంట్ ప్లేస్ మేము పరిశీలించాం. వారు చెప్పిన దాని ప్రకారం అయితే అలాంటి సీన్స్ లేవు. తర్వాత ఎన్కౌంటర్ ఏ దాడులు జరిగాయి అంటే పిస్టల్తో కాల్పులు జరిపాయో ఆ కాల్పులకు సంబంధించిన గాయాలను కూడా పరిశీలించినప్పుడు కూడా అవన్నీ కూడా చాలా దగ్గరగా కాల్పు జరిగినట్టుగా ఉన్నాయి, పారిపోయినట్టుగా కానీ ఇలాంటివి ఎలాంటి ఆధారాలు లభించలేదు అనేటువంటి విషయాలను కూడా కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొత్తంగా ఈ ఎవరైతే మొత్తం ఎన్కౌంటర్లో పాల్గొన్నారో వీరందరిపైన కూడా హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి, ఇది ఖచ్చితంగా ఎన్కౌంటర్ అని చెప్పేసి అదే పట్టుకొని కాల్చారు అనేటువంటి విషయాన్ని కమిషన్ చెప్పే ప్రయత్నం చేసింది. సురేందర్ కావచ్చు, నరసింహారెడ్డి, ఆ తర్వాత షేక్ లాల్ మాదర్, తర్వాత మహమ్మద్ సిరాజుద్దీన్ ఇలాంటి అధికారులందరిపైన కూడా చర్యలు చేపట్టాలి, వీరందరిపై హత్యానేర శిక్ష కేసులు నమోదు చేయాలి. 302 రెడ్ విత్ 34, 201 తర్వాత రెడ్ విత్ 302 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయాలనే విషయాన్ని స్పష్టం చేసింది. మరి హైకోర్టుకు రాబోతుంది కాబట్టి మరి హైకోర్టు ఎలాంటి తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా వాదనలు ఉంటాయి. ఆ వాదనలో మరి ఏం జరగబోతుంది రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ ఇది మొత్తం కూడా ముందు నుంచి బాధిత కుటుంబాలు వాదిస్తూ వస్తున్నాయి. ఇదంతా కూడా ఫేక్ ఎన్కౌంటర్ కూడా వాదిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంలో బాధిత కుటుంబాలు ఏం మాట్లాడబోతున్నాయి, మన ప్రజా సంఘాలు ఏం మాట్లాడతాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకి హైకోర్టులో జరిగే తీర్పులు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కీలకంగా మారుతుంది. ఆ వాదనలలో ఏం విషయాలు ప్రస్తావనకు వస్తాయని మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్ రమణ.